హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలా కిచెన్. ఇవాళ నేను గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు 1 కప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు, చింతపండు, కొత్తిమీర, టమాటాలు 3. ఇక్కడ గోంగూర నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను బాండి పెట్టేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇందులోకి నేను ఇంకా గోంగూర నేను చూపించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుంటాను. అన్నీ వేసేసానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి ఇవన్నీ. ఇక్కడైతే నేను మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గిస్తాను. ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు వేపుకుంటున్నానండి. ఇక్కడైతే పల్లీలు బాగా వేగిపోయాయండి. నేను ఇంకా వేరే ప్లేట్లోకి వేసుకుంటున్నాను. అలానే ఇక్కడ గోంగూర కూడా మగ్గిందండి. నేను ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ రోట్లో దంచుకుంటున్నానండి. కావాలంటే మనం మిక్సీ కూడా యూజ్ చేసుకోవచ్చు. పల్లీలను బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. రోటి పచ్చడి అయితేనే బాగా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ నేను గోంగూర కూడా వేపి పెట్టుకున్నాను కదండి, అది కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఇందులోకి నేను సాల్ట్ యాడ్ చేశాను. ఇలానే నేను ఇందులోకి పచ్చి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి. ఇప్పుడైతే ఇందులోకి మనం దంచి పెట్టుకున్న పల్లీల పొడి ఉంది కదండి, పల్లీల పొడి కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇంకా అంతే అండి, ఎమ్మి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసాను. అలానే నేను దంచుకున్న పచ్చడి కూడా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. మీరు ట్రై చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.